రేపు ఆదివారం, అలానే పుష్యమి నక్షత్రం. ఆదివారం పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చిన రోజునే రవిపుష్య యోగం అని అంటూ ఉంటారు. ఈ రవిపుష్య యోగం అనేది చాలా అరుదైనది. ఈ రవిపుష్య యోగం రోజున ఎవరైతే బంగారాన్ని కొంటారో వారు మళ్ళీ మళ్ళీ బంగారాన్ని కొంటూనే ఉంటారు అని కొంతమంది చెబుతూ ఉంటారు. కానీ అది నిజం కాదు అని శాస్త్రం చెబుతుంది. బంగారం అనేది ఒకవేళ కొనాలి అనుకునేవారు బంగారం కొనడానికి ఒక మంచి రోజు, టైము, ముహూర్తం కోసం ఎదురు చూసేవారికి ఈ రవిపుష్య యోగం అనేది బాగా మంచి రోజు, మంచి ముహూర్తం అని చెప్పుకోవచ్చు. అంతే తప్ప అప్పులు చేసి బంగారాన్ని కొనాలి అని ఎక్కడా శాస్త్రం చెప్పలేదు. ఒకవేళ మీకు స్తోమత ఉంటే కొనడానికి మంచి రోజు. అయితే రేపు ఆదివారం రవిపుష్య యోగం. బంగారాన్ని కొనలేని వారు కనీసం దొడ్డుప్పుని కొని ఇంటికి తెచ్చుకున్నా చాలా మంచి ఫలితం కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది. ఉప్పు అనేది లక్ష్మీప్రదమైనటువంటిది, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది. అలాంటి దొడ్డుప్పుతో ఇలా దొడ్డుప్పుని కొనటం వల్ల లక్ష్మీదేవి సాక్షాత్తు మీ ఇంట్లోకి వస్తుంది అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి దొడ్డుప్పుని కొన్నా పర్వాలేదు. మరి రేపు రవిపుష్య యోగం రోజున ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించాలి, ఏ ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే బంగారాన్ని కొంటూనే ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం. రవిపుష్య యోగం అనేది చాలా అద్భుతమైనటువంటి రోజు. రేపు రవిపుష్య యోగంతో ఆదివారం కలిసి వస్తుంది. ఈ ఆదివారం రోజున ఈ ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. బంగారం కొనాలి అని ఆడవారు ఎంతోమంది అనుకుంటూ ఉంటారు. కానీ బంగారం కొనలేక ఆశ నిరాశగానే మిగిల్చుకుంటూ ఉంటారు. అలాంటి ఆడవారు బంగారం కొనే యోగాన్ని పొందాలి అన్నా, బంగారం కొనే యోగం రావాలి అన్నా సరే, రేపు ఆదివారం రవిపుష్య యోగం రోజున ఈ ఆకుపైన దీపాన్ని వెలిగించండి. దీపం అనేది ఎంతో పాజిటివిటీని కలిగిస్తుంది. దీపం వల్ల మన ప్రతి కోరిక నెరవేరుతుంది. దీపంతో మన అనేక రకాల సమస్యలు తీరిపోతాయి, తొలగిపోతాయి అని నమ్ముతూ ఉంటాము. అనునిత్యం కూడా పూజలు చేసి దైవాన్ని ఏదైనా కోరికను కోరే ముందు తప్పనిసరి దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము. దీపానికి అంతటి ప్రాముఖ్యత. హిందూ సనాతన ధర్మాల ప్రకారం దీపానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. దీపం వెలిగించటం వల్ల ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, మంచి కాంతి ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది. ఇంట్లో నుండి నెగిటివిటీని పొగ రూపంలో బయటికి పంపిస్తుంది. అలానే దీపాలు అనేవి చాలా రకాలుగా ఉంటాయి. దీపాలు ఒక్కొక్క రకమైనటువంటి దీపానికి ఒక్కొక్క రకమైనటువంటి మంచి ఫలితం అనేది వస్తుంది. అంతేకాదు దీపం అనేది మన ఇంట్లో నుండి చీకటిని తరిమివేయటమే కాదు, మన మైండ్లో నుండి నెగిటివిటీని కూడా తరిమివేస్తుంది. అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని వెలిగిస్తుంది దీపం. దీపం అనేది పూజలో వెలిగిస్తేనే ఆ పూజ సంపూర్ణం అయినట్టుగా భావిస్తూ ఉంటాము. దీపం లేని పూజ అసలు ఉండదు. గడప లేని ఇల్లు ఉండదు. ఇక దీపం లేని పూజ అంటే కళ్ళు లేని ముఖం లాంటిదే, పొట్ట లేని దేహం లాంటిదే. కాబట్టి దీపం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. దీపంతోనే మనం ఎన్నో రకాల సమస్యలను తొలగించుకుంటూ ఉంటూ ఉంటాము. అలానే బంగారం కొనాలి అనే కోరిక నెరవేరాలి అంటే రేపు రవిపుష్య యోగం రోజున ఈ ఆకుపైన దీపాన్ని వెలిగించి చూడండి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు బంగారం కొనడానికి అడ్డుకునే దుష్టశక్తులు బయటికి వెళ్ళిపోతాయి. దుష్ప్రభావాలు, శనీశ్వరుని బాధల నుండి బయటపడి లక్ష్మీదేవి అనుగ్రహంతో బంగారాన్ని కొంటూనే ఉంటారు. బంగారం కొనాలి అనే ఆడవారి కోరిక సులువుగా నెరవేరుతుంది. అయితే మరి రేపు ఆదివారం రవిపుష్య యోగం రోజు బంగారాన్ని కొనాలి అంటే కొనవచ్చు, కానీ అప్పు చేసి బంగారాన్ని కొనకూడదు అని శాస్త్రం చెబుతుంది. ఒకవేళ మీ దగ్గర స్తోమత ఉండి కొనగలిగితే కొనుక్కోవచ్చు. అంతే తప్ప ఖచ్చితంగా కొనాలి, అప్పులు చేయాలి అనే శాస్త్రం ఎక్కడా చెప్పలేదు. ఇక అంతేకాదు బంగారాన్ని ప్రతి స్త్రీ కొనాలి అని అనుకుంటూ ఉంటుంది కదా. అలా బంగారం కొనాలి అని కొనలేని ఆడవాళ్ళు ఈ ఆకుపైన దీపాన్ని వెలిగించండి. మీకు మంచి పాజిటివ్ ఎనర్జీ సంపాదించే మార్గాలు కలుగుతాయి. మీ యొక్క సంపాదించే మార్గాలు తెరుచుకొని ధనం కొనడానికి డబ్బు అనేది సేవ్ అవుతుంది. బంగారం కొనే అంత డబ్బు
చేకూరుతుంది. మరి రేపు ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇక వీడియోలోకి వెళితే మనం బంగారం కొనాలి అనుకునే సమయంలో ఒకవేళ మీ ఇంట్లో దుష్టశక్తి ప్రభావం ఉంది అనుకున్నా సరే రేపు ఆదివారం పుష్యమి నక్షత్రం రోజు సాయంత్రం 6 నుండి 7 గంటల లోపు ఈ దీపాన్ని వెలిగించండి. ఈ దీపాన్ని వెలిగించడానికి మనకు ఆవు నెయ్యి అవసరం. ఒకవేళ ఇంట్లో ఆవు నెయ్యి లేకపోతే ఇంట్లో పూజకు వాడే దీపం నూనెను కూడా వాడుకోవచ్చు. సాయంత్రం సంధ్యాదీపం లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది. అందుకే సాయంకాలానే ఈ దీపాన్ని వెలిగించండి. రావాల్సిన ధనం కూడా చేతికి అందుతుంది. ఇక దీపం కోసం 2 మట్టి ప్రమిదలు, ఒక 2 తమలపాకులు, అలానే ఉంటే ఆవు నెయ్యి లేకపోతే నూనె, అలానే 5 వత్తులు. ఇవి మనకు కావలసినటువంటి వస్తువులు. వీటిని సాయంత్రం సంధ్యా సమయాలలో అంటే 6 నుండి 7 మధ్యలో లక్ష్మీదేవి ఫోటోని నీటిగా శుభ్రం చేయండి. అంటే కడుగుతూ ఉంటాం కదా, అలా కడగండి. లక్ష్మీదేవి ఫోటోకి కుంకుమ గంధాన్ని పెట్టి అలంకరించండి. పూలమాలతో అమ్మని అలంకరించి ఎరుపు రంగు పుష్పాన్ని అంటే మందారం, గులాబీ వంటి ఎరుపు రంగు పుష్పాలను తీసుకొని ఒక్కొక్క పుష్పాన్ని అమ్మకి సమర్పిస్తూ ఒక్కొక్క అష్టోత్తరాన్ని చదువుకోండి. అష్టోత్తరాలు చదవడం రానివారు ఓం అష్టలక్ష్మే నమః, ఓం మహాలక్ష్మే నమః అనే కూడా మీరు చెప్పుకోవచ్చు. ఇలా 21 సార్లు 21 ఎరుపు రంగు పుష్పాలను సమర్పిస్తూ అలా అమ్మవారిని తలుచుకోండి. ఆ తరువాత మీరు ఒక 2 తమలపాకులను తీసుకున్నారు కదా, ఆ తమలపాకుల పైన 2 మట్టి ప్రమిదలు ఉంచి వాటికి మట్టి ప్రమిదల్లో 5 విడివిడిగా వత్తులను వేసి అందులో కుదిరితే ఆవు నెయ్యి లేకపోతే దీపానికి వాడే నూనెను పోసి ఏక హారతితో కానీ అగరి వత్తుతో కానీ దీపాన్ని వెలిగించండి. ఇలా దీపాన్ని వెలిగించటం వల్ల అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది. బంగారం కొనే అంత డబ్బు చేకూరుతుంది. ఇక బంగారం కొనాలి అని కొనలేకపోయిన ఆడవారికి కోరిక నెరవేరుతుంది. ఈ పూజను రేపు సాయంకాలం చేసి చూడండి. అలానే ఆదిత్య హృదయాన్ని చదువుకోండి, ఆదిత్య నామాలను చదువుకోండి. సూర్య భగవానుణ్ణి ఉదయం అంటే రేపు ఉదయం సూర్య భగవానునికి ఆద్యం సమర్పించండి. ఆద్యం ఎలా సమర్పించాలి అంటే ఒక రాగి చెంబుని తీసుకొని అందులో శుభ్రమైనటువంటి నీరుని పోసి ఒక ఎరుపు రంగు మందారం పువ్వు లేదా ఎరుపు రంగు పుష్పాన్ని వేసి తూర్పు దిక్కుకు తిరిగి మీ తులసి చెట్టుకి పైనుండి నీరుని పొయ్యండి. అలా పోసేటప్పుడు ఓం ఆదిత్యే నమః అని ఒక మంత్రాన్ని చదువుకోండి. అది ఆదిత్య హృదయం చదవడం రానివారు, ఒకవేళ ఆదిత్య హృదయం చదవడం వచ్చిన వారు పూర్తిగా ఆదిత్య హృదయాన్ని చదవండి. చదవడం రానివారు ఓం ఆదిత్యాయ నమః అనుకున్నా పర్వాలేదు. ఇలా రేపు రవిపుష్య యోగంతో కలిసి వచ్చిన ఆదివారం రోజు ఇలా ఆద్యం సమర్పించి లక్ష్మీదేవికి సాయంకాలం పూజ చేసి తమలపాకు దీపాన్ని వెలిగిస్తే ఖచ్చితంగా మీకు బంగారం కొనే యోగం కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.